హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. మన పోర్ట్ఫోలియోలో కనుక ఈ స్టాక్స్ యాడ్ చేసుకున్నట్టయితే కనుక స్లోగా ఈ స్టాక్స్ మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చి మన క్యాపిటల్స్ని డబుల్ త్రిబుల్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో లేట్ చేయకుండా ఆ 5 స్టాక్స్ ఏంటి, మనం వాటిని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ ఫ్రెండ్స్. సో దీపక్ నైట్రేట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీబ్యాగర్ స్టాక్స్ అనమాట. సో మనం లాంగ్ టర్మ్ ఈ స్టాక్ మనం చార్ట్స్ చూసినా సరే కన్సిస్టెంట్ మల్టీబ్యాగర్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు దాకా మీ పోర్ట్ఫోలియోలో కనుక దీపక్ నైట్రేట్ని యాడ్ చేసుకోకపోతే మీరు స్లోగా దీపక్ నైట్రేట్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది కన్సిస్టెంట్ మల్టీబ్యాగర్ అనమాట. సో నా పోర్ట్ఫోలియోలో కూడా ఇది వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. మేజర్ హోల్డింగ్స్, వన్ ఆఫ్ ద మేజర్ హోల్డింగ్స్ ఉన్న స్టాక్. సో కన్సిస్టెంట్ మల్టీబ్యాగర్ ఫ్రెండ్స్. ఎవ్రీ టైం కూడా రిటర్న్స్ ఇస్తుంది. ఎవ్రీ టైం స్మాల్ ఫాల్ వచ్చినప్పుడు వీటిని ఈ స్టాక్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ టైం కూడా స్మాల్ ఫాల్స్ ఇస్తుంటుంది. సో అటువంటి టైమ్స్లో ఈ స్టాక్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవ్రీ టైం కూడా అక్కడి నుంచి రైజ్ అయ్యి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. ఈవెన్ మార్కెట్ క్రాష్ కాకముందు కూడా ఇది కన్సిస్టెంట్ మల్టీబ్యాగర్ ఫ్రెండ్స్. సో ఈవెన్ మనం 2017-16 చూసినా సరే కన్సిస్టెంట్గా ఈ స్టాక్ అనేది రైజ్ అవుతూనే ఉందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్ మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా కూడా ఇది మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. 1640 అంటే ఇటువంటి స్టాక్ మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ని యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 1500 లెవెల్ అనేది కొంచెం సపోర్ట్ ఉంది. ఒకవేళ కొంత బేరిష్ ట్రెండ్ అనేది మనం చూపించింది కాబట్టి సో కొంచెం వెయిట్ చేయండి. ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే కనుక ఈ స్టాక్ని యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ అనమాట. సో ఇది మంచి మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ లాంగ్ రన్లో ఇంకా ఉన్నాయన్నమాట. సో అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి నవీన్ ఫ్లోరైన్ ఫ్రెండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్, అలాగే మల్టీబ్యాగర్ కూడా స్టాక్ అనమాట ఇది. సో ఈ స్టాక్ కూడా మనం చూస్తే కనుక లాంగ్ రన్లో ఈవెన్ మనం 2014-15 ఆ టైం నుంచి చూసినా సరే కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న స్టాక్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేయట్లేదు. నేను ఆల్రెడీ ఫండమెంటల్స్ ఈ స్టాక్స్ అనాలిసిస్ అనేది చేశాను. బట్ మీకు ఇక్కడ ఎంత గ్రోత్ స్టాక్ మీకు చూపిస్తుంది అనమాట. లాంగ్ రన్లో ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఈ స్టాక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి నవీన్ ఫ్లోరైన్. ఈ స్టాక్ కూడా చూడండి ఫ్రెండ్స్, 2014-15-16లో ఎంత కన్సిస్టెంట్గా గ్రో అయింది. కొంత టైం మళ్ళీ కూడా సైడ్ వేస్ వెళ్ళి మళ్ళీ కూడా కన్సిస్టెంట్గా గ్రో అయింది ఫ్రెండ్స్. మార్కెట్ క్రాష్ తర్వాత కూడా ఇది మార్కెట్ క్రాష్లో కూడా స్మాల్ ఫాల్ ఇచ్చింది. కొన్ని స్టాక్స్ 50-60% పడిపోయినా సరే ఈ స్టాక్ అంత పెద్దగా పడలేదన్నమాట. సో మళ్ళీ కూడా రైజ్ అయిపోయింది, కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. లాంగ్ రన్లో ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. 2500-2400 ఈ లెవెల్ దగ్గర కొంచెం వెయిట్ చేసి ఈ లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి నవీన్ ఫ్లోరైన్ని. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీబ్యాగర్ స్టాక్ అనమాట లాంగ్ రన్లో. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి టాటా ఎల్ఎక్సీ ఫ్రెండ్స్. టాటా ఎల్ఎక్సీ కూడా వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ అలాగే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద గ్రోత్ స్టాక్ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఇది మనకి బాగా ఇంక్రీజ్ అయింది. మనం చూసాం ఒక 600-700 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అయిందనమాట. సో మార్కెట్ క్రాష్ అయిన తర్వాత కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అయ్యి ప్రస్తుతం ఇప్పుడు మనకి 2772 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీన్ని ఎవ్రీ డిప్స్లో కూడా యాడ్ చేసుకోండి. బల్క్గా ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే మార్కెట్ హై లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి బల్క్గా ఇన్వెస్ట్ చేయకండి. బట్ 2-3 ఇయర్స్ స్పాన్లో మీ దగ్గర ఒక 500 స్టాక్స్ కానీ 1000 షేర్స్ కానీ ఈ కంపెనీస్లో ఉండేటట్లు చూసుకోండి. సో దట్ లాంగ్ రన్లో మీకు ఇవి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్గా 2500-2550 దగ్గర అరౌండ్గా సపోర్ట్ ఉంది. సో ఆ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా డిప్స్లో దొరికితే ఇంకొంత క్వాంటిటీ కూడా యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్ రన్లో మంచి మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట టాటా ఎల్ఎక్సీ. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఫ్రెండ్స్. రీసెంట్గానే మనకి ఐపీఓలో వచ్చింది. సో ఇది కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దీని గురించి ఒక సపరేట్ వీడియో కూడా చేశాను. అలాగే ఈ స్టాక్ మనకి లాంగ్ రన్లో ఇంకా కూడా మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మన కన్సిస్టెంట్ గ్రోత్ కూడా చూడొచ్చు. ఈ స్టాక్ ఐపీఓ రిలీజ్ అయిన తర్వాత కన్సిస్టెంట్గా ఎంత మంచి రిటర్న్స్ ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ చాలా రోజులు సైడ్ వేస్ వెళ్ళింది, అరౌండ్ 1 మంత్ సైడ్ వేస్ వెళ్ళింది. మళ్ళీ మొన్న ఏదైతే April 1st కంటిన్యూస్గా గ్రో అయిందనమాట. ఆ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఇంకా కూడా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చి మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, బెంగళూరు బేస్డ్ ఐటీ కంపెనీ అనమాట. సో లాంగ్ రన్లో ఇది మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట హ్యాపీయెస్ట్ మైండ్స్. అలాగే మన ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్సిటీసీ ఫ్రెండ్స్. ఐఆర్సిటీసీ
కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్, లాంగ్ రన్లో మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ కంటిన్యూస్గా మనం దీపక్ నైట్రేట్ లేదా నవీన్ ఫ్లోరైన్ చూస్తే ఇవి కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. బట్ ఐఆర్సిటీసీ ఏంటంటే కొంత పెరిగి పాస్ తీసుకొని మళ్ళీ కూడా కొంత పెరిగి అలా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి. యూనిక్ బిజినెస్, సో వీళ్ళకి కాంపిటీటర్స్ అనేవాళ్ళు లేరు, మోనోపోలీ స్టాక్ అనమాట. సో లాంగ్ రన్లో ఈ స్టాక్ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మీ క్యాపిటల్ని 4 times 5 times 10 times మినిమం మల్టీ బ్యాగర్ అవ్వాలంటే 10 times చేయాలి. ఈజీగా ఐఆర్సిటీసీ కూడా 10 times ఈజీగా చేస్తుంది. మీరు ఒక 5 years to 8 years కనుక హోల్డ్ చేసినట్టయితే ఇంకా ఈ స్టాక్లో మనకి మంచి కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ అనమాట. అలాగే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఐఆర్సిటీసీలో ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ కొన్ని వీక్గా ఉన్నా సరే రీసెంట్ టైమ్స్లో, బట్ ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది, వాళ్ళ ఫైనాన్షియల్స్ కూడా బాగున్నాయి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 5 మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనమాట. మీ పోర్ట్ఫోలియోలో కనుక ఒకవేళ లేకపోతే కనుక స్లోగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ కొంత హై లెవెల్స్లో ఉంది కాబట్టి వెయిట్ చేసి స్లోగా కొంత క్వాంటిటీ అనేది సిప్ మోడ్లో యాడ్ చేసుకోండి. సో లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అనేవి పెరుగుతాయి ఫ్రెండ్స్. సో ఆ 5 స్టాక్స్ కూడా మళ్ళీ ఒకసారి చూసినట్టయితే కనుక దీపక్ నైట్రేట్, నవీన్ ఫ్లోరైన్, టాటా ఎలాక్సీ, హ్యాపీయెస్ట్ మైండ్స్ అండ్ ఐఆర్సిటీసీ ఫ్రెండ్స్. ఈ 5 స్టాక్స్ కూడా లాంగ్ రన్లో మనకి వెరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. సో అందరూ కూడా లైక్ చేయండి, సో దట్ మన వీడియో ఫర్దర్గా చాలామందికి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.